అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. చిట్టి కథ చెప్పుకుందామా? చాట జల్లెడ. సిళ్ళంగిరి దేశపు రాజు ఆస్థానంలో ఒక ఉన్నతోద్యోగి స్థానం ఖాళీ పడింది. రాజు అలాంటి స్థానాలకు కొత్త వాళ్లను నియమించవలసి వచ్చినప్పుడు వాళ్లను తన గురువు చేత పరీక్ష చేయించేవాడు. ఈ ఉద్యోగం కోసం వచ్చిన రామశాస్త్రిని, గోపాలశాస్త్రిని రాజు తన గురువు వద్దకు పంపాడు. గురువు తాను పరీక్ష చేసిన వాళ్లకు ఏదో ఒక వస్తువు ఇచ్చి రాజు దగ్గరకు పంపడం మామూలు. ఆ వస్తువును బట్టి అది తెచ్చిన వ్యక్తి స్వభావాన్ని రాజు అర్థం చేసుకోగలిగేవాడు. ఈసారి గురువు దగ్గరకు పరీక్ష కోసం పోయిన రామశాస్త్రి ఒక చాటతోనూ, గోపాలశాస్త్రి ఒక జల్లెడతోనూ తిరిగి వచ్చారు. రాజు ఎంత ఆలోచించి గురువు చెప్పదలిచినదేమిటో అర్థం కాక ఆ పని తన ఆస్థాన పురోహితుడికి ఒప్పచెప్పాడు. పురోహితుడు కూడా ఎంత ఆలోచించినా గురువు అభిప్రాయం అర్థం కాలేదు. అతడు అలా ఆలోచిస్తూ ఇంటికి పోయేసరికి భార్య దంచిన వడ్లను చాటతో చెరగడము, ఏదో పిండిని జల్లెడ పట్టడము అతడి కంటపడింది. పురోహితుడు మర్నాడు రాజుతో, మహారాజా, గురువుగారి ఉద్దేశ్యం ఇది. రామశాస్త్రి చాటలాగా ఉపయోగమైన దాన్ని ఉంచుకొని నిరుపయోగమైన దాన్ని తోసివేయగల వివేకి. గోపాలశాస్త్రి అలా కాక జల్లెడ మాదిరి ఉపయోగమైన దాన్ని వదిలేసి పనికిరాని దాన్ని అట్టే పెట్టుకునే మందమతి అని చెప్పాడు. రాజు రామశాస్త్రిని ఖాళీపడిన ఉన్నతోద్యోగంలో అప్పటికప్పుడే నియమించాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.